ఫ్రెండ్స్ తో గడిపిన డేస్ హానెస్ట్లీ చెప్పాలి అంటే లైఫ్ లో బిగ్గెస్ట్ మెమరీస్. నాట్ మనీ, నాట్ స్టేటస్, బట్ టీచింగ్ ప్రొఫెషన్ నా లైఫ్ లో నాకు ఇచ్చిన స్టామినా, కాన్ఫిడెన్స్, ఐడెంటిటీ అండ్ అఫ్ కోర్స్ అన్ఫర్గెటబుల్ మెమరీస్ ఇచ్చింది. కాలేజ్, జాబ్, ఫ్రెండ్స్, లైఫ్ లో ఎక్కడ నేర్చుకోలేని చాలా లెసన్స్ నేను ఇక్కడే నేర్చుకున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ ట్రెండ్స్ అండ్ ట్రెడిషన్. దిస్ ఈస్ యువర్ ఈ ఛానల్ లో మీకు దొరికేది ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్ వ్లాగ్స్, మోటివేషన్ కంటెంట్, ఉమెన్ రిలేటెడ్ టాపిక్స్, రివ్యూస్, బేసికలీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ఉమెన్ అవుట్ దేర్. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం, don't forget to subscribe and follow for more amazing content. So guys, ఈ రోజు వీడియో చాలా స్పెషల్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా బెస్ట్ ఫ్రెండ్స్ తో మెమరీస్ రీక్రియేట్ చేయడానికి అండ్ నేను నా మ్యారేజ్ ముందు లెక్చరర్ గా వర్క్ చేసిన కాలేజ్ లో మెమరీస్ ని మళ్ళీ ఫీల్ అవడానికి ఐఎమ్ గోయింగ్ టు గుడివాడ. సో డాడీ బండ్ మీద అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 3 o'clock అయింది. మంచి ఎండలో అయితే జర్నీని స్టార్ట్ చేసాము. నాతో పాటు మా బన్సీ కూడా సేమ్ హీట్ లో ట్రావెల్ చేస్తున్నాడు. టుడే ప్లాన్ ఏంటి అంటే వన్ డే ఫుల్ ఎంజాయ్మెంట్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్స్, విత్ మై బన్సీ అన్నమాట. సో డాడీ బైక్ మీద అయితే మేము వెళ్తున్నాము. ఇలా వెళ్తుంటే సడన్ గా నా ఫ్లాష్ బ్యాక్ అయితే స్టార్ట్ అయింది. నేను జాబ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రావెల్ చేసేదాన్ని కదా. డైలీ మార్నింగ్ నన్ను డ్రాప్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ పిక్ చేసుకోవడం, నాకు ఈ రోడ్ లో వెళ్తుంటే సేమ్ నాకు ఆ డేసే గుర్తొచ్చాయి అనమాట. అప్పుడు అర్థం కాలేదు, బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నా సక్సెస్ లో నా పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో. నా కోసం డాడీ డైలీ ట్రావెల్ చేశారు, అమ్మ డైలీ నా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసింది. వితౌట్ దే సపోర్ట్ ఐ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్ దిస్ జర్నీ. సో ఫైనల్లీ నేను మా బన్స్ ఆటో ఎక్కాము గుడివాడ వెళ్ళడానికి. 2 years బ్యాక్ గుడివాడ జర్నీ అంటే ఆ సింగిల్ రోడ్, ట్రైన్ గేట్స్, ఎండ్లెస్ వెయిటింగ్, బాబాయ్ చాలా చిరాగ్గా అనిపించేది. బట్ ఇప్పుడు న్యూ రోడ్స్, స్మూత్ ట్రావెల్, డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. జర్నీ ఇట్ సెల్ఫ్ బికమ్ సో కంఫర్టబుల్ అండ్ బ్యూటిఫుల్. ఫైనల్లీ గుడివాడ అయితే రీచ్ అయిపోయాము. నేను రీచ్ అవ్వగానే మనీషా అండ్ స్వరూప మ్యామ్ నన్ను పిక్ చేసుకున్నారు. దీస్ టూ ఆర్ నాట్ జస్ట్ ఫ్రెండ్స్, మాది 7 years ఫ్రెండ్షిప్ అనమాట. కౌంట్లెస్ మెమరీస్, ప్యూర్ బాండ్ మాది. వీళ్ళిద్దరే నా లైఫ్ లో నాకు చాలా 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 ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ముగ్గురం టీచింగ్ ప్రొఫెషన్ లోనే కలిసాము, బట్ డిఫరెంట్ సబ్జెక్ట్. స్వరూప మేడం ఇంగ్లీష్, మనీషా జువాలజీ అండ్ నేను బాటనీ. సో ముగ్గురం కలిసి ఫస్ట్ అయితే మేము వర్క్ చేసిన కాలేజ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కి అయితే వెళ్ళాము. నేను ఇక్కడ బాటనీ లెక్చరర్ గా వర్క్ చేశాను. స్టూడెంట్ గా సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక లెవెల్, బట్ టీచర్ అయ్యాక హౌ టు టీచ్, హౌ టు హ్యాండిల్ స్టూడెంట్స్, హౌ టు మోటివేట్, రియల్ లెర్నింగ్ స్టార్ట్స్ దేర్. చాలా మంది శాలరీ కోసం జాబ్ చేస్తారు, బట్ నేను ప్యాషన్ తో, లవ్ తో సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేస్తూ జాబ్ చేశాను. శ్రీ చైతన్య అంటే ఒక బ్రాండ్, అండ్ దట్ బ్రాండ్ కి తగ్గట్లుగానే రిజల్ట్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ రిజల్ట్స్ చూస్తే గుడివాడ టౌన్ అండ్ స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ ఎప్పుడు మా చైతన్య స్టూడెంట్స్ ఉంటారు. నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాను మా స్టూడెంట్స్ గురించి, ఎందుకంటే ఆ రిజల్ట్ కి బ్యాక్ సైడ్ టీచర్స్ యొక్క ఎఫర్ట్స్, టీచర్స్ యొక్క హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో. ఒక లెక్చరర్ గా వర్క్ చేసినప్పుడు నాకు హార్డ్ వర్క్ మొత్తం కూడా తెలుసు అనమాట. బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మ్యూచువల్ హార్డ్ వర్క్ వల్లనే ఆ రిజల్ట్స్ అనేది పాసిబుల్ అవుతుంది. నేను వెళ్ళిన రోజు సీనియర్ టాపర్స్ ఉన్నారు, బోత్ బైపీసీ అండ్ ఎంపీసీ లో ఇద్దరు టాపర్స్ ని కలిసాను అనమాట. చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. అండ్ అక్కడ ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరూ 25+ years ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉన్నారు. నాకు మా కాలేజ్ ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. సేమ్ టైమ్ లో మా ప్రిన్సిపల్ వేణుగోపాల్ సార్ టాపర్స్ కి బొకేస్ ఇస్తున్నారు. నేను మా ప్రిన్సిపల్ సార్ గురించి చెప్పాలి అంటే, సార్ నాట్ జస్ట్ ప్రిన్సిపల్, నా మెంటర్, నా ఇన్స్పిరేషన్ కూడా. సార్ కి ఆల్మోస్ట్ 29 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఫీల్డ్ లో. నేను సార్ దగ్గర నా ఫస్ట్ టీచింగ్ అయితే సార్ దగ్గర స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ సార్ దగ్గర నేను 6 years వర్క్ చేశాను అనమాట. నా డ్రీమ్ ఏంటి అంటే సార్ లాగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవ్వాలని అనుకునేదాన్ని అనమాట. బట్ లైఫ్ లో ట్విస్ట్ ఉంటాయి కదా, అలాగే నా లైఫ్ లో కూడా మ్యారేజ్ తర్వాత నేను నా ఫేవరెట్ ప్రొఫెషన్ నుంచి దూరం అయ్యాను. బట్ వన్ థింగ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, లైఫ్ లో ఒకటి పోగొట్టుకున్నామని స్టాప్ అవ్వకూడదు. ఇన్స్టెడ్ లర్న్ సంథింగ్ న్యూ, స్టార్ట్ సంథింగ్ న్యూ, గ్రో అగైన్ అనేది నేను నమ్ముతాను. సో కాలేజ్ విజిట్ అయ్యాక నెక్స్ట్ స్టాప్ ఏంటి అంటే, ఆడవాళ్ళం కలిసామంటే ఇంకేముంది, అందులోనూ మేము ముగ్గురం కలిసామంటే డెఫినెట్లీ షాపింగ్ అయితే వెళ్లాల్సిందే. అక్షయ తృతీయకి 2 days ముందు కలిసాం కాబట్టి, సో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం జ్యువెలరీ షాప్ కి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే జ్యువెలరీ షాప్ కి వెళ్ళాము. జ్యువెలరీ షాప్ లో నేను సిల్వర్ కుంకుమ బర్ని అండ్ గంధపు గిన్నెలు అయితే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఓల్డ్, బట్ అవి చాలా చిన్నగా ఓల్డ్ అయిపోయినాయి కదా అని చెప్పి వాటిని నేను చేంజ్ చేసి కొంచెం బిగ్ సైజ్ లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. షాపింగ్ అంటే తెలియదే ఉంది, ఒక ఐటమ్ కోసం వెళ్ళాము, బట్ 100 items చూస్తాము. ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ చూసాము. మోస్ట్ స్పెషల్ మూమెంట్స్ ఏంటి అంటే, మేము ముగ్గురం కూడా జాబ్ చేస్తున్నప్పుడు మా సేవింగ్స్ తో మేము ముగ్గురం కూడా ఇక్కడ బ్రేస్లెట్స్ తీసుకున్నాము. మనం సంపాదించిన 1 రూపీ కూడా మన హార్డ్ వర్క్ ని గుర్తు చేస్తుంది. సో ఆ ఐటమ్ ని చూసుకున్నప్పుడల్లా నాకు నా ఓన్ ఎర్నింగ్స్ గుర్తొస్తాయి అనమాట. సో ఇంకా మాకు కావాల్సినవి అయితే ఫైనల్లీ తీసుకున్నాము, అండ్ రిమైనింగ్ కలెక్షన్స్ కూడా చూసాము. సో అక్కడ నుంచి అయితే జ్యువెలరీ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము సిఎంఆర్ షాపింగ్ మాల్ కి వెళ్ళాం అనమాట. గుడివాడలో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను సిఎంఆర్ షాపింగ్ మాల్ కి. కలెక్షన్ ఎలా ఉంటుందని ఎగ్జైటింగ్ అయితే వెళ్ళాము. లేడీస్ షాపింగ్ అంటే డెఫినెట్లీ కాంప్రమైజ్ అస్సలు అవ్వం అనమాట. అక్కడ 2 items తీసుకుంటాం, బట్ కలెక్షన్ మాత్రం హండ్రెడ్స్ లో చూస్తూ ఉంటాం. అలాగే అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా మాకు నచ్చిన శారీ దొరికేంత వరకు కూడా మేము సర్చ్ చేసి మరీ తీసుకున్నాం అనమాట. ఫైనల్లీ మాకైతే ఒక శారీ నచ్చింది, తీసుకున్నాం. మేము షాపింగ్ చేసే హడావిల్లో ఉంటే మా బన్సీ అండ్ క్యాసీ మాత్రం మంచి
మంచిగా ఈ షాపింగ్ మాల్ లో ఆడుకుంటున్నారు, ఏదో ప్లే గ్రౌండ్ లాగా. వాళ్ళకి బాగా నచ్చింది ఈ మాల్. మేబీ ఆ సేల్స్ గర్ల్స్ కూడా ఎవరు ఏం అనట్లేదు వీళ్ళని అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటుంటే. సో అలా ఫైనల్ గా సిఎంఆర్ లో అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. ఆల్మోస్ట్ నైట్ 8 o'clock అయిపోయింది. సో ఇంటికి వెళ్ళేటప్పుడు రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకుని, సో ఫస్ట్ అయితే స్వరూప మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి నేను బన్సీ ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి కాసేపు పిల్లలతో ఆడుకుని తర్వాత అందరం కలిసి మనీషా వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసి అందరం కూడా ఎన్నో కబుర్లు మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాం అనమాట. మా మాటలకి అసలు పాజ్ అనేదే లేదు. టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. టైం చూస్తే నైట్ 12 అయిపోతుంది, బట్ మా కబుర్లు మాత్రం ఇంకా అవ్వలేదు అనమాట. కిడ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్యూర్ హ్యాపీనెస్ ఎవ్రీవేర్. ఇంకా నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళకి రొటీన్ స్టార్ట్, బట్ ఫర్ ఫుల్ ఆఫ్ మెమరీస్. హానెస్ట్లీ ఇలా టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడం, కాలేజ్ డేస్ ని గుర్తు చేసుకోవడం, దట్ ఫీలింగ్ ఈస్ ప్రైస్లెస్. కాలేజ్ డేస్, ఫ్రెండ్స్, లైఫ్ లో ఫర్ ఎవర్ గుర్తుండిపోయే మెమరీస్ అనమాట. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.